ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్. ఓకే, ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ గురించి చూద్దాం. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీ దగ్గర ఒక ఎలా చెప్పాలి, నీ దగ్గర ఒక ఇన్ని ఉన్నాయి యాపిల్స్. ఇందులో 3 యాపిల్స్ ఉన్నాయి, 4 యాపిల్స్ ఉన్నాయి, ఇందులో 2 యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్లాంక్, ఒక టేబుల్, ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. ప్రతి టేబుల్ మీద ఒక్కొక్క బాస్కెట్ ఉంది. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ నీకు ఇంకో టేబుల్ ఉంది, ఖాళీ టేబుల్, ఎందుకంటే చాలా బరువు ఇది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని దీన్ని షిఫ్ట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదే చూస్తాం. ఈ రెండు కరెక్ట్ సార్టెడ్లోనే ఉన్నాయి. ఇది దీనికన్నా తక్కువ కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తాం. ఇది దీనికన్నా తక్కువ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం నెక్స్ట్ దానికి. ఇది దీనికన్నా ఎక్కువ. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2ని ఇక్కడ జరపాలంటే ఇది ఖాళీ అవ్వాలి. కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకొని ఈ 2ని ఇక్కడ జరుపుకొని మళ్ళీ ఇది ఇక్కడ జరుపుకుంటాం. అప్పుడు మళ్ళీ ఈ 3 దీన్ని చూస్తాం. అప్పుడు మళ్ళీ ఈ 3ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ పెట్టుకుంటాం. అర్థమైందా? నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, ఇక్కడ 4 టేబుల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా టేబుల్. ఇది ఎందుకు, జరిపేటప్పుడు ఇక్కడ పెట్టుకున్నాక ఇక్కడ ఖాళీ స్పేస్ వచ్చింది. అప్పుడు దీన్ని ఇక్కడ జరుపుకుంటాం, ఇక్కడ దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెడతాం. అది ఇన్సర్షన్ సార్ట్ అండి. నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది వేగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. సో ఓకే, 22 నా ఏజ్, 21 నా ఏజ్, 40, 50, 60, 65, 70. దీన్ని సార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ తీసుకో. ఫస్ట్ ఈ రెండింటిని చూడు. సార్టెడా కాదు కదా, కాబట్టి వెంటనే స్వాప్ చేస్తాం. 22, 50 సార్టెడ్. అది నెక్స్ట్ 21, సేమ్ అవి 40, 60, 65, 70. ఎక్స్ట్రా తీసుకున్నాం 1. సో ఇప్పుడు ఈ రెండు మళ్ళీ కామెడీ 1 కాబట్టి మళ్ళీ మార్చాలి. ఈ 2 స్వాప్ చేయాలి, అప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ దీన్ని ఇక్కడ స్వాప్ చేయాలి. 21, 22, 50. ఇప్పుడు సార్ట్లో ఉంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ దానికి వెళ్ళింది. ఈ బార్ అర్థమైందా? ఈ బార్ మూవ్ అవుతుంది.
40 40 bar, 60 65 70 and 1. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చింది సింగిల్ స్వాప్ అయ్యింది, ఇది డబల్ స్వాప్, 2x స్వాప్స్ జరిగింది, ఇక్కడ 2 స్వాప్స్ జరిగింది 21 కోసం. ఇక్కడ 1 స్వాప్ జరిగింది, ప్రతి స్వాప్ మనకి ఆల్గరిథంలో కౌంట్ అయ్యింది, అర్థమైందా? సో ఇక్కడ ఎన్ని స్వాప్ జరుగుతాయి? 1 స్వాప్ జరుగుతుంది, జస్ట్ ఇక్కడికి వస్తే సరిపోతుంది. 21, 22, 40, 50. సిక్స్టీ 65, 70, 1. ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. ఇప్పుడు 21, 22, 40, ఆటోమేటిక్గా బార్ జరిగిద్ది. ఎందుకు? ఆల్రెడీ షార్ట్లోనే ఉంది. ఓకే, 60, 65, 70, 1. మళ్ళీ అలాగా 3 స్టెప్స్ 70 వరకు అలాగే మెల్లిగా ఇంక్రిమెంట్గా అయ్యింది. సారీ, ఇక్కడ 60 ఉంది. ఓకే, ఇక్కడ 65, 70, 1, 1. ఓకే, ఇక్కడ 65, 70. ఇవన్నీ కామన్. ఓకే, అది లెక్క. ఇప్పుడు ఈ 1కి ఎన్ని స్టెప్స్ పడతాయి చూడండి, ఇక్కడ రాద్దాం. 21, 22, 40, 50. ఎన్ని స్టెప్స్ పడతాయి 1 దాని పొజిషన్లోకి రావడానికి? 1, 2, 3, 4, 5, 6, 7 స్వాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7 స్వాప్స్ అయితే 1 దాని కరెక్ట్ పొజిషన్లోకి వచ్చింది. 1, 21, 22, 40, 50, 60, 65, 70. ఇప్పుడు సార్టెడ్. ఇప్పుడు దీనికి బెస్ట్ కేసు ఏంటి? ఇన్సర్షన్ సార్ట్కి చెప్పా కదా, ఆల్గరిథం అనాలిసిస్లో ఫస్ట్ బెస్ట్ కేసు చూడాలి. బెస్ట్ కేసు అంత బెస్ట్ కేసు ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ సార్టెడ్ ఏరియా ఉన్నప్పుడు జరిగింది. జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, జస్ట్ కంపారిజన్ చేసింది, స్వాప్ చేయదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది బెస్ట్ కేసు. ఓకే, ఇప్పుడు వర్స్ట్ కేసు. రివర్స్ సార్టెడ్ ఏరియా ఉన్నప్పుడు వర్స్ట్ కేసు జరిగింది. అర్థమైందా? అప్పుడు ఎంత? n². ఎందుకు? ప్రతిసారి n కంపారిజన్స్ చేయాలి, ప్రతిసారి స్వాప్స్ చేయాలి, n స్వాప్స్ ప్రతి కంపారిజన్కి. ఫస్ట్ కంపారిజన్లో ఆల్రెడీ రివర్స్లో ఉంది కదా స్వాప్, సెకండ్ దాంట్లో 2 స్వాప్స్, మళ్ళీ ఎలాగ చేసుకుంటాను. కాబట్టి n². ఇది దాదాపు యావరేజ్ కూడా ఇంతే, యావరేజ్ కేసు కూడా n². సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, when is insertion sort best? ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ మనం వాడాలి బెస్ట్ కేస్ అంటే ఆల్రెడీ సార్టెడ్ ఏరే ఉన్నప్పుడు వాడచ్చు, అసలు ఉన్నప్పుడు ఇదే వాడాలి, ఈజీ. ఆర్
నియర్లీ సార్టెడ్ అరే ఆర్ నియర్లీ సార్టెడ్ అరే ఉన్నప్పుడే ఇన్సర్షన్ సార్ట్ వాడాలి. ఈజీ. ఓకే, ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ అయిపోయింది. చూసారు కదా, బెస్ట్ కేస్ ఇది. బెస్ట్ కేస్ ఎప్పుడు సార్టెడ్ అరే ఉన్నప్పుడు, వర్స్ట్ కేస్ ఎప్పుడు రివర్స్ సార్టెడ్ అరే ఉన్నప్పుడు. ఎలా చేయాలి? జస్ట్ స్వాప్సే. ఇలా వెళ్తుంది, 50-22 కంపేర్ చేసిద్ది. 50-22 కంపేర్ చేసిద్ది. 22 సార్టెడ్ అరే 22 కనుక తక్కువ ఉందనుకో దీనికన్నా, ఈ ఎలిమెంట్ స్వాప్ కొట్టిద్ది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని చూసింది. ఆల్రెడీ ఇటువైపు సార్టెడ్ అయిపోయింది. ఈ బార్కి యువతలో ఉన్న ప్రతి సార్టెడ్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని చూసింది. ఈ రెండు చూసింది. లెక్క కరెక్ట్గా ఉన్నాయో లేదా ఉన్నాయనుకో బార్ మూవ్ అయిపోయింది. నెక్స్ట్కి లేవనుకో స్వాప్ కొట్టింది. మళ్ళీ దీన్ని చూసింది. లేవనుకో మళ్ళీ స్వాప్ కొట్టింది. అట్లా కాకుండా ఇది అన్ను దాని పక్కంది కరెక్ట్గా ఉన్నాయనుకో, ఇది అన్ను దాని ముందుంది అంటే ఇది ఒకవేళ ఇంట్లో ఉన్న 20 ఉందనుకో, ఇంకంతే, ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది. బార్ మూవ్ అయిపోయింది. ఒక స్వాప్తో అడ్జస్ట్ అయిపోయింది. అర్థమైందా? ఈ 20 అయితే. సో అది లెక్క కంపారిజన్. ఇందులో కంపారిజన్ ఇంపార్టెంట్. ఇన్సర్షన్ షార్ట్లో టూ మెయిన్ టాస్క్స్ ఉంటాయి. కంపారిజన్ అండ్ స్వాపింగ్. సో ఇందులో ఇంకో కామెడీ ఉంది. ఏంటంటే ఇప్పుడు థీటా ఎన్ స్క్వేర్ కదా ఇది. ఇప్పుడు కొన్ని దాటిల్లో కంపారిజన్ చాలా చాలా టఫ్ ఉండిద్ది. అప్పుడు ఏం చేస్తామంటే కంపారిజన్ కాకుండా బైనరీ సెర్చ్ వాడతాం. అర్థమైందా? బైనరీ సెర్చ్ వాడినప్పుడు ఏది ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ ఉంది, ఇది 21 ఉంది రాస్తాం. 20, 50, 21, 40, 21 ఉంది. దీన్ని బైనరీ సెర్చ్ చేస్తూ ఉంటాం. అప్పుడు కరెక్ట్గా ఈ ఎలిమెంట్ ఎక్కడ ఫిట్ అయితే తెలిసిపోయింది. కరెక్ట్గా n/2 దగ్గర కొడతాం. ఆల్రెడీ సార్టెడ్ అరే కాబట్టి మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు దీని మీద. అర్థమైందా? ఇది సూపర్ కదా. అప్పుడు ఇక్కడ n log n అయ్యిద్ది కంపారిజన్. అప్పుడు ఇక్కడ బైనరీ సెర్చ్ వాడినప్పుడు ఏమైంది? n log n అయ్యిద్ది. log n కంపారిజన్స్ జరుగుతాయి, n స్వాప్స్ జరుగుతాయి. ఒక నిమిషం, n స్వాప్స్ log n అంతే. log n కంపారిజన్ జరిగిద్ది, n స్వాప్స్ జరుగుతాయి. ఈ బైనరీ సెర్చ్ దేంతో చేస్తాం? ఇటువైపు ఉన్న ఎలిమెంట్తో, బార్కి యువతలో ఉన్న ఎలిమెంట్తో ఆల్రెడీ సార్టెడ్లో ఉన్న అరేలో బైనరీ సెర్చ్ చేస్తాం. ఓకే, నేను మీకు ఒక సో ఈ ప్రాపర్టీ ఏంటి? ఇన్ప్లేస్ సార్టా కాదా? ఇన్సర్షన్ ఇన్ప్లేస్ సార్టింగ్. అర్థమైందా? ఎందుకంటే ఎక్స్ట్రా మెమరీ తీసుకోదు కాబట్టి సేమ్ అదే దాంట్లో చేసేసింది. జస్ట్ కొంచెం కావాల్సి వచ్చింది అంటే ఒక ఎలిమెంట్ కాబట్టి పెద్ద ఫర్క్ పడదు. ఇన్ప్లేస్ సార్ట్ స్టెబిలిటీ మెయింటైన్ అయ్యిద్ది. అర్థమైందా? అంటే సేమ్ ఉన్నప్పుడు జస్ట్ ఆ బార్ మూవ్ అయిపోయింది, అంతేగాని దీని మీద ఏ ఆపరేషన్ జరగట్లేదు కాబట్టి స్టెబిలిటీ ఎగ్జిస్ట్ అయ్యింది. కాబట్టి స్టెబిలిటీ కూడా ఉంది. అది ఇన్ప్లేస్ సార్ట్ అనేది మెమరీ గురించి ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పాను. ఈ రెండింటి గురించి బ్రీఫ్గా క్లుప్తంగా విడమర్చా. ఏదో ఒకటి 4-5 minutes చెప్పినట్టున్నా దాని గురించి.